శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. వృత్తిలో పదోన్నతి కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. ప్రమోషన్తో కూడిన మంచి ఇంక్రిమెంట్ పొందగలుగుతారు. బిజినెస్లు చేసుకునే వాళ్ళకి బిజినెస్లో విపరీతమైన లాభాలు వస్తాయి. వృత్తిపరంగా గౌరవం, సమాజంలో గౌరవం, సమాజంలో హోదా, స్థాయి, పరపతి పెరగటానికి 11వ ఇంట్లో రవి అద్భుతంగా యోగిస్తున్నాడు. తండ్రి పరంగా ప్రయోజనం ఉంటుంది. తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో అద్భుతమైన లాభాలు కనిపిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ 11వ ఇంట్లో రవి ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళు 10 రోజుల్లో పొందుతారు. రాజకీయ రంగంలో కూడా అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయికి చేరే ప్రయత్నాలు చాలా చక్కగా యోగిస్తాయి. అలాగే బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులకు మాత్రం బాగా హార్డ్ వర్క్ చేసినా కొంచెం మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. హార్డ్ వర్క్ పెంచే ప్రయత్నం చేయాలి. అలాగే నిరుద్యోగులు కర్కాటక రాశి వాళ్ళకి కొత్త జాబ్ రావటం కష్టం. ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కూడా కొత్త జాబ్ రావటం కష్టం. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి బుధుడి బలం లేదు. ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయితేనే కొత్త జాబ్ వచ్చే అవకాశం కానీ లేదా ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం కానీ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో అద్భుతమైన పొజిషన్ వెళ్ళినప్పటికీ హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన సమయం, వ్యాపారస్తులకు కూడా వృత్తిపరంగా ఉన్నత స్థాయికి వెళ్ళినా కష్టం ఎక్కువ పడాలి. బుధుడు 12వ ఇంట్లో వ్యయబుధుడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యయబుధుడి దోషం పోవాలంటే ప్రతిరోజు ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రం 21 సార్లు చదువుకోండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. అలాగే గణపతికి సంబంధించిన సంకటనాశక గణేష స్తోత్రం వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం పంతులు గారికి చేస్తే బుధుడి వ్యయంలో ఉన్న దోషం మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే కుజుడు కర్కాటక రాశి వాళ్ళకి 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో లేదు. కాబట్టి 10 రోజుల్లో హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి డల్గా ఉంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ వ్యాపారాలు చేసే వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. రియల్ ఎస్టేట్లో కూడా ఒడిదుడుకులే కనిపిస్తూ ఉంటాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్ లోన్లు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి.
కుజుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇవి తొలగింపజేసుకోవాలంటే ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య స్వామి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినే ప్రయత్నం చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే 10వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 12వ సంచారం వ్యతిరేక ఫలితాలు, తర్వాత 2 రోజులు 1వ సంచారం అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 1 నుంచి జూన్ 8 వరకు శుక్రుడు వ్యయంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్కి అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి పురుషులైనా స్త్రీలైనా జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం విషయంలో కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టండి. అలాగే మనీ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే చివరి 2 రోజుల్లో మాత్రం జూన్ 9, జూన్ 10 రోజు ఈ 2 రోజుల్లో మాత్రం శుక్రుడు 1వ స్థానంలో ఉన్నప్పుడు మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులు మిత్రులతో కలిసి జూన్ 9, జూన్ 10 తేదీల్లో కర్కాటక రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మొదటి 8 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మాత్రం ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం మొదటి 8 రోజుల్లో వినే ప్రయత్నం చేయండి. ఒకసారి అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ పంతులు గారికి దానం ఇచ్చుకోవడం కానీ జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో చేసుకోండి. అప్పుడు ఆ సమయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఇలా ఈ గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో అద్భుత ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ప్రస్తుతము అధిక మాసం నడుస్తోంది కాబట్టి మామూలు నెలల్లో చేసేటటువంటి పూజల కంటే, దానాల కంటే, స్తోత్ర పారాయణల కంటే అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. అధిక మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. అధిక మాసంలో ఏం చేయాలి? శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివి శుభ కార్యక్రమాలు చేయకూడదు. కానీ పూజలు బాగా చేయాలి, జపాలు బాగా చేయాలి. పూజలు కానీ జపాలు కానీ ఈ మాసంలో ఎక్కువ చేస్తే ఫలితం వేల రెట్లు ఉంటుంది. అలాగే దానాలు చేస్తే మంచిది. అన్నిటికంటే గొప్ప దానం 33 అరిసెల దానం. అలాగే ధాన్యం దానం ఇవ్వచ్చు, గుమ్మడికాయ దానం ఇవ్వచ్చు. గుమ్మడికాయ అధిక మాసంలో దానం ఇస్తే సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలిగి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గోధుమలు, బెల్లం దానం ఇచ్చినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. రాధాకృష్ణులని ఈ మాసంలో పూజిస్తే చాలా మంచిది. రోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేస్తే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అధిక మాసంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దేవీ దేవతల దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా చూస్తే అధిక మాసంలో చాలా మంచిది. అధిక మాసంలో దీపదానం చేయమని పురుషోత్తమ మాహత్యం అనే గ్రంథంలో పద్మపురాణంలో చెప్పారు. దీపదానం అంటే కార్తీక మాసంలో లాగా ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి ఆ ప్రమిద దానం ఇవ్వటం కాదు. దీపదానం అంటే విష్ణు స్వరూపమైన చిత్రపటం దగ్గర, లేదా విష్ణుమూర్తి విగ్రహం దగ్గర, లేదా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా వెలిగించాలి. దీన్ని అధిక మాసంలో ఇచ్చే దీపదానం అంటారు. కాబట్టి కార్తీక మాసంలో దీపదానం వేరు, అధిక మాసంలో దీపదానం వేరు. అధిక మాసంలో దీపదానం అంటే లక్ష్మీనారాయణల దగ్గర కానీ, విష్ణు సంబంధమైన ఫోటో లేదా విగ్రహం దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ ఎక్కువసేపు అఖండంగా కొండెక్కకుండా ఒక దీపాన్ని వెలిగేలాగా చూడాలి. దానివల్ల విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అధిక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎవరైనా సరే 33 మారేడు దళాలతో పూజిస్తే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకి ప్రామాణిక గ్రంథాలలో శివరహస్యం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే 33 మారేడు దళాలతో అధిక మాసంలో ఈశ్వరుణ్ణి పూజించండి. అలాగే అధిక మాసంలో మృత్యుంజయ మంత్రం చదివితే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని కూడా శివరహస్యం అనే గ్రంథం చెప్తోంది. కాబట్టి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేయ మామృతాత్ అంటూ
రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. మామూలు సమయంలో కంటే తొందరగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శివాలయంలో అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివాలయ ప్రాంగణంలో గొడుగు దానం ఇస్తే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రులై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు అధిక మాసంలో ఒకసారి విష్ణు సంబంధమైన క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఎవరైనా ఒక్కసారి ఈ అధిక మాసంలో పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రీరంగానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. పూరికి శ్రీరంగానికి వెళ్ళలేని వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో దర్శనం చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం కంటే అధిక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం, విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం చేయండి. అలాగే అధిక మాసంలో లలితా సహస్రనామం చదివితే మామూలు సమయంలో కంటే బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. లలితా సహస్రనామం చదివి ఆవు పాలతో పాయసం చేసి అమ్మవారికి ఆ పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. కొన్ని కోట్ల రెట్లు విశేషంగా లలితామ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. 3 సంవత్సరాలకు వచ్చే ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, ట్రాన్సిట్ చేంజెస్ గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.